రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో అరణ్యాల మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఉన్న బాన్గఢ్ కోట చరిత్ర, పురాణం, శాపం, భయం అన్నింటికీ కలయికగా నిలిచిన ఒక అద్భుతమైన స్థలం. భారత ప్రభుత్వ ఏఎస్ఐ కూడా ఈ కోట సరిహద్దుల్లో సూర్యాస్తమయం తర్వాత ఎవరూ లోపల ఉండకూడదని ప్రత్యేక బోర్డులు పెట్టడం వల్ల దీనిపై మిస్టరీ మరింతగా పెరిగింది. బాన్గఢ్ కోట 16వ శతాబ్దంలో అంబర్ రాజు మాన్ సింగ్కి తండ్రి మాధవ్ సింగ్ నిర్మించాడని చెప్తారు. ఒకప్పుడు ఇది వాణిజ్య సాంస్కృతిక కార్యకలాపాల కేంద్రంగా వెలిగిపోయిందని, కోట చుట్టూ బజార్లు, దేవాలయాలు, రాజ్మహల్, నృత్యశాల అన్నీ ఉండేవి. కానీ ఒక్క రోజులో అన్నీ మారిపోయాయి. రాజపుత్ర వంశంలో జన్మించిన రత్నావతి తన అందం, తెలివి, శౌర్యం కోసం ప్రసిద్ధి. రాజ్యాల నుంచే ఆమెకు వివాహాల కోసం ప్రతిపాదనలు వచ్చేవి. బాన్గఢ్ దగ్గర నివసించే సింధు సేవాడ్ అనే శక్తివంతమైన తాంత్రికుడు రాణి మీద మోహించాడు. ఆమెను పొందలేనని తెలిసిన మాయాజాలం ద్వారా తన వెంట పడేలా చేయాలని ప్రయత్నించాడు. ఒకరోజు రాణి దాసి కోసం తెచ్చిన అత్తర్ బాటిల్పై తాంత్రికుడు మంత్రం వేసి రాణిపై ప్రేమ చూపించాలని అనుకున్నాడు. కానీ రాణి ఆ చమత్కారాన్ని గుర్తించి ఆ బాటిల్ను రాయిపై విసిరింది. రాయిపై పడి అత్తర్ మంత్రబలం రాయినే రాణి వైపు కదిల్చింది. భయపడిన రాణి ఆ రాయిని అణిచి నశింపజేసింది. తాంత్రికుడు చనిపోతూ ఈ పట్టణం నశించిపోవాలి, ఎవరు తిరిగి జీవించకూడదు అని శపించాడని లోకకథ. మంత్రదోషం గాలిలోకి వెళ్ళిందా లేక భయం జనాల్లో వ్యాపించిందా? తర్వాత బాన్గఢ్ పట్టణం ఒక్క రోజులోనే శూన్యమైందని కథలు చెప్తాయి. పురాతత్వం ప్రకారం కోట చుట్టూ ఉన్న బాన్గఢ్ పట్టణం పరస్పర యుద్ధాలు, కరువు, నీటి కొరత కారణంగా కూలిపోయి ఉండవచ్చు. కానీ స్థానికులతో మాట్లాడితే మరో కథనం వినిపిస్తుంది. రాత్రివేళ అన్యధ్వనులు, గోడల మధ్య నీడలు కదిలినట్టు కనిపించడం, దేవాలయాల్లో నుండి గంటలు మోగినట్లుగా వినిపించడం, కోటలోకి వెళ్లిన కొంతమంది వ్యక్తులు వెనుకకి తిరిగి రాలేదని చెప్పడం. ఈ కథనాలు భయం, రహస్యంగా కలయికగా ఈ కోట ఖ్యాతిని మరింత పెంచాయి. దీంతో భారత పురాతత్వ శాఖ ఇలా బోర్డు పెట్టింది: సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయం ముందు కోటలోకి ప్రవేశం నిషిద్ధం అని. బాన్గఢ్ కోట పులులు, అడవి జంతువులు ఎక్కువగా తిరిగే ప్రాంతం. రాత్రి సమయంలో ప్రమాదం ఎక్కువ. ఇది అధికారిక కారణం. కానీ ప్రజలు మాత్రం దీనిని అపరిమిత శక్తుల హెచ్చరికగా భావించారు. బాన్గఢ్ కోటలో కనిపించే వింత సంఘటనలు, కోటలో అడుగుల శబ్దాలు, ఒక్కసారిగా గాలి మార్పులు, చల్లదనం, ఎవరైనా పిలుస్తున్నట్లుగా మాటలు వినిపించడం, శిథిలాల్లో తెల్లటి నీడలు కదిలినట్లు కనిపించడం, సాయంత్రం తర్వాత మొబైల్ నెట్వర్క్ పూర్తిగా పనిచేయకపోవడం. వీటి నిజానిజాలు నిరూపించలేము, కానీ కథలు మాత్రం తరతరాల నుంచి వస్తూనే ఉన్నాయి. బాన్గఢ్ కోట అసలు రహస్యం అంటే, చాలా మంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం శూన్య పట్టణం కావడం వల్ల శబ్దాల ప్రతిధ్వని విచిత్రంగా వినిపించడం, అడవి జంతువుల కదలికలు భయానక శబ్దాల వల్ల వినిపించడం, పౌరాణిక కథలు, శాపం కథనాలు ప్రజల్లో భయాన్ని పెంచడం, పూర్వకాల శిల్పాలు, శిథిలాలు సహజంగానే భూత కథలకు వేదిక అవ్వడమని చెబుతారు. కానీ స్థానికులు మాత్రం ఇప్పటికీ బాన్గఢ్ రాత్రి సమయాల్లో మానవులకు కాదు అని గట్టిగా నమ్ముతారు. అందుకే బాన్గఢ్ కోట భారతదేశంలోనే అత్యంత మిస్టరీతో నిండిన ప్రదేశం. చరిత్ర, పురాణం, శాపం ఈ మూడు పొరలు కలిసిపోయి ఈ కోటను ఒక పెద్ద రహస్యంగా నిలబెట్టాయి. ఇది నిజంగా భూతాల కోటనా లేక పురాతన అవశేషాల భ్రమనా? నిజం ఏదైనా కావచ్చు, కానీ బాన్గఢ్ కోట మాత్రం ఎప్పటికీ రహస్యంగా, భయానకంగా, ఆకర్షణీయంగా నిలిచిపోతుంది. మరి బాన్గఢ్ కోట గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.